ఎన్నిసార్లు చెప్పాలే ఊడ్చేటప్పుడు చీపురు సప్పుడు రావద్దని నేర్పలేదా మీ అవ్వ? లేని మా అమ్మ గురించి ఎందుకు తిట్టున్నావు అత్తమ్మ? నేను పుట్టంగానే మా అమ్మ చచ్చిపోయింది. పుట్టుడుతోనే తల్లిని పొట్టన పెట్టుకునేదాన్ని. ఓ గంత మంచి పుట్టుక పుట్టినవన్నమాట. ఏపా పోయిగా పోలంపా. పొద్దుగా ఎత్తిన వచ్చినావు జట్ట మొహం పెట్టుకొని. సరే సరే అత్తమ్మ. బంగారం అసలు నిద్రకాల వేసింది జట్ట మొహంలా. నవానే మేఘనా, నవానే ఏ మేఘనా, తత్తలేదు. ఏ మేఘనా, ఈ తాగుడు చల్లగుండా మళ్ళా తాగచ్చినట్టున్నాడు. నేను ఈయనే ఉన్నా. ఎటు చూస్తున్నావు, ఎటు వెళ్తున్నావు? ఏంది? ఏందన్న పడుతున్నావేందే? కట్నం పైసలు ఎప్పుడు తెస్తావు? ఇగో మా నాన్న దగ్గర ఇప్పుడు లేవట. మరి ఎప్పుడు తెస్తావే నీ అబ్బా? కొంచెం టైం పట్టుద్దట. ఇంకా టైం అయిందే? ఇంకా పోయి తీసుకొని రాపో. అసలు నిన్ను ఇట్లా కాదు, ఇట్లా ఈ అమాయకులను పట్టుకొని ఎంత కొడుతున్నావురా? ఇది అమాయకురాలా? కట్న డబ్బులు తెమ్మంటే కథలు కథలు చెప్తుంది దీన్ని. అసలు వాళ్ళ దగ్గర లేకనే వాళ్ళు ఇస్తలేరురా. గవర్నీ తెలియదు నాయన, నాకు కట్నం పైసలు కావాలి అంతే. ఇవరకే ఇచ్చిన పైసలు తాగడానికి ఓడగొడుతుంది, ఇంకే పైసలు ఇస్తారా? నేను అప్పటి సంగతి చూస్తానా, ఏమో కోడల మీద ప్రేమ బాగా వంగిపోతుంది. అట్లా కాదే, కట్నం డబ్బుల కోసం కోడలు ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఓ నలవకపోడా, వాళ్ళు ఇచ్చేటోళ్ళు కదా, మనం తీసుకునేటోళ్ళం కదా. పోరానికి ఏం అవసరం ఉన్నదో అందుకని అడుగుతుండు. ఏం రకమని అవుతారా? ఓ పెద్ద చెప్పచ్చినావు మాసాలుగా అన్నారా? ఇంకా ఈ ఇంట్లో ఏమన్నా నాకు విలువ ఉందా? ఓ పెద్ద మాట్లాడుతాండి ఇక్కడ మొగోడు. ఓ జట్టమ్మకన్నారా, నీకు ఎన్నిసార్లు చెప్తారా? రోజు పాఠం చెప్పినట్టు చెప్పుడు కావాలా? కొద్దిగా సిగ్గు ఉండాలి. అన్నం తింటలేవా? పోయి చక్కగా మీ దగ్గర కట్నం పైసలు లేపా. ఏడు ముఖం పెట్టుకొని నా ఇంట్లో తిరుగుతున్నావు జట్టమ్మకందానా. సరే అత్తమ్మ, పోతా. బాబు, బాబు. అయ్యో ఏమైంది బిడ్డ? ఎందుకు అడుగుతాను? అన్న రాలేదా? ఏమైంది చెప్పురా. బాబు ఏడోకు బిడ్డ, ఏడోకురా. ఏమైంది చెప్పు. ఈ తిండలు కూడా వచ్చి ఏమైందిరా? బాబు, నన్ను కట్నం తెమ్మని కొట్టెళ్ళ కొట్టిండ్రే. అయ్యో భగవంతు, ఏం పరీక్షలయ్యా నాకు ఇవి. తినడానికి ఒక్కడ గువ్వే దొరుకుతలేదు నాకు. దీన్ని కట్నం వేడికెళ్ళి తెచ్చేయన్నా నేను. బిడ్డ, నా కడుపున పుట్టి ఎంత కట్టం తెచ్చుకున్నావు బిడ్డ నువ్వు. బాబు, బిడ్డ నువ్వు ఒక్కో బిడ్డ. నేను నేను వచ్చి మీ అత్తగారికి నాలుగు లాగని దండం పెడతా బా బిడ్డ.
చీరగట్టిన చూడవా నా సింగులన్న చూడవా చీరనన్న చూడకుండా నన్నన్న చూడవా ఓ పిల్లగ కమరయ్య ఎటో వెళ్ళి అత్తమ్మా అత్తమ్మా మీరా రాన్రి బాబురి కట్న పైసలు తెచ్చిర్రా రాలేదక్క. అయితే ఈయనే ఉండుర్రి కట్నం పైసలు లేని సాతగాలే కానీ మీ బిడ్డను తీసుకొచ్చి మన ఎత్తే పెట్టడానికి సాతన అయిద్దా ఇంకేదో ఒక పెట్టుకొని వచ్చినావు కట్న పైసలు లేని లేకనే పంపుతాను కదా అక్క నేను. ఉన్నాక తెచ్చిపోదునా. నా బిడ్డ ఎన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకుంటాను అక్క. అది కన్నీళ్ళు పెట్టుకుంటా అంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తానే అక్క. నా కన్నీళ్ళని ఎన్నిసార్లు దిగమింకుంటానో నాకే తెలుసు అక్క. అక్క దీనికి తేడుబేకుర్రు అక్క. కొట్టి ఇంటికి పంపించారట. గిట్లే ఉంటుంది అక్క. అక్క నాకు ఇల్లు ఉన్నది అక్క. ఆ ఇల్లు మీ పైసలు మీకు ఇస్తా అక్క. మీ పైసలు మీకు ఇచ్చినాకనే చచ్చిపోతా అక్క. రేపు మా బిడ్డలు ఏమనుకుర్రు ఏ అప్పురి మీ ఏడుపు జల్ది పోయి ఆ ఇల్లు అమ్మి దగ్గర పెట్టి పైసలు పట్టుకొని రాపో. దొంగడి పెడుతున్నావు ఇక్కడ. ఛీ నవ్వే ఆడదాన్ని ఏడ్చే మొగని నమ్మద్దట. సరే బిడ్డ నానా బుక్కడంత బువ్వ తినిపో నానా. అయ్యో బాబా. ఏం పుట్టిందే ఇప్పుడే తింటే వేదకిన్నడంతా ఇంకా బకెట్ కూడా కొంచెం సాధన అవుతలేదా? ఏమైంది బిడ్డ? చింపిగా ఏమైంది బిడ్డ? ఓ పిసదానా ఏం వరుతున్నావు నువ్వు? నేను తాతనైతున్నా, నువ్వు నానమ్మ అవుతున్నావు నువ్వు. ఓ మాసాలుగా తీ సంబరం. అయ్యో ఏమైంది 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 నాన్న? నువ్వు తండ్రి కాబోతున్నావురా. అవునా? ఇప్పటి నుంచి నువ్వు ఏం పని చేయకు. అబ్బా నువ్వే ఇప్పటి నుంచి అన్ని పనులు చేయాలి. అబ్బో పెళ్ళో నీళ్ళు పోసుకోవడం ఏమో కానీ సంబరం బాగానే అవుతుంది ఏమరా నీకు? నీ అవ్వ కాదా అనే మరి బేగనా దా పోదాం దా. ఈ 41 కొడుకు కొబ్బరికాయలు కోస్తానని 500 చేతులు పెట్టిండేవనుకో ఆడ అచ్చేది లేదు, కొబ్బరికాయలు కోసేది లేదు. అవి అన్నీ ఎండిపోతాయి చెట్టు మీద. ఏది చేసినా గింతే జట్ట దరిద్రముడ కొడుకు. ఉడికి పాడైందంట. చాయ్ తాగుదామంటే అంత వేడి. మేఘనా ఓ మేఘనా, గింతగా పాలుంటున్నా మొక్కలు కొట్టిపోరాదే. అరలకెళ్ళి ఏమైనా ఇగో అత్తమ్మ. అమ్మ ఎందుకంటున్నావు మేఘనని? నీ పెళ్ళానికి నేను పిచ్చిదాని లెక్క కనబడుతున్నారా? పాలు తెమ్మంటే అట్టి చల్ల తెచ్చింది, కనీసం అని ఉప్పు కూడా వేయలే. రోజు రోజుకు మితిమీరిపోతుంది తిని. అమ్మ నువ్వు మేఘన తప్పున్నా లేకున్నా కావలసుకొని కొడుతున్నావు. ఇక మేము ఇక్కడ ఉంటాం, మా అత్తారింటికి పోయి బతుకుతాం. ఏ పోరా పో, ఎవరిని బెదిరిస్తున్నావురా? నువ్వు నీ పెన్న చేసి పెడితే మేము కూర్చొని తింటానా? మంచి నిర్ణయం తీసుకున్నారా. చీ నువ్వు మారవమ్మా.
బాపు అవు బిడ్డ అల్లుడు కూర్చో అల్లుడు. అదేంది బిడ్డ సూపర్ చేయకుండా వచ్చారు? ఏం లేదు బాపు, మా అత్తగారితో లొల్లు పెట్టుకొని వచ్చినాం. ఇక్కడనే ఉంటాం. గిట్ల ఎన్ని రోజులు ఉంటారు అల్లుడు? గట్ల మీ అమ్మ పాపను లొల్లి పెట్టుకొని గిట్ల వస్తారా? వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? ఇగో మామయ్య, మీరు ఇక్కడ ఉండమంటే ఉంటాం, లేదంటే ఎక్కడ వెళ్ళానో బతుకుతాం. మా అమ్మ నాన్న ఇంటికి అయితే అస్సలు వెళ్ళాం. అయ్యో బిడ్డ, గంత మాట ఎందుకు అంటావు? చెట్టు కాయ బరువా? ఉండురు మీరే. ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండుర్రి. ఇది మీళ్ళే అనుకోండి. విన్నారా? ఇంట్లో ఊరి బిడ్డ, ఇంట్లో ఊరి సరే బాపు. ఊరి. ఏం చెప్తున్నావే గిడ కూర్చున్నావు? ఏం ఆలోచన చెప్తానవే? నా కట్నం పైసలు ఎట్లా రావాలా అని ఆలోచన చేస్తాను. ఒకవేళ కోడలు కట్నం పైసలు ఇవ్వకపోతే ఏం చెప్తావే? దాని కడుపులో ఉన్న బిడ్డని చంపైనా సరే దాన్ని ముక్కు విండి కట్నం పైసలు అసలు చేస్తా. ఎరికేనా? నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు కూడా ఒక బిడ్డకు తల్లివే. కట్నం కోసం ఇంత దిగజారుతావా? అట్లనా నువ్వు మాట్లాడేది? అది నీ బిడ్డ లాంటిదే. కోడల్ని నువ్వు ఎన్ని కొట్టినా తిట్టినా ఒక్క మాట కూడా అనలే. కట్నం కోసం కడుపులో బిడ్డను చంపుతావా? నీ దగ్గర ఉంటే బదులు నేనే వాళ్ళ దగ్గర ఉంటా. కట్నం కట్నం అంటున్నావు కదా, ఈ ఇల్లు ఆస్తి అంతా మీద పెట్టుకొని సాగు. నేను పోతున్నాయిగా. అత్తయ్యని బాంచను, నాకు తప్పైంది, నన్ను క్షమించు, నన్ను క్షమించండి, నాకు తప్పైంది, నాకు బుద్ధి వచ్చింది. అసలు నేను మన కోడల పట్ల అత్త తీరు కాదు కదా, కనీసం మనిషి తీరు కూడా ప్రవర్తించలేదు. నా బాధ అంతా కోడలకు చెప్పుకునేదాకా నాకు తుర్తి లేదండి. మీతో నన్ను తీసుకుపోండి, నేను కూడా వస్తా. ఏడోకు నీ తప్పు తెలుసుకున్నావు కదా, పోదాం పద. ఆహా లేదు, ఆడపిల్లనే ఉడుతుంది. లేదు, మగపిల్ల ఆడే ఉడతాడు. ఏ ఉక్కో, అమ్మాయే ఉడుతుంది. లేదు, అబ్బాయే ఉడతాడు. సరే, అబ్బాయి ఉడితే అబ్బాయికి ఏం పేరు పెడదాం? ఏమున్నది, మా నాన్న పేరు కలిసి వచ్చేటట్టు పెడదాం. అవునా? మరి ఆడపిల్ల ఉడితే? ఆడపిల్ల ఉడితే అత్తమ్మ పేరు కలిసి వచ్చేటట్టు పెడదాం. నన్ను క్షమించు బిడ్డ, నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించిన. నీ కడుపులో పుట్టబోయే బిడ్డకు నా పాపించి దాని పేరు పెట్టకు బిడ్డ. నిన్ను ఎన్ని కొట్టినా తిట్టినా కానీ మనసులో పెట్టుకొని భూదేవంత ఓపికతోటి ఉన్నావు. నువ్వు ఏ పని చేసినా నేను ఓర్వలేదే. నిన్ను ఎన్నోసార్లు అవమానించిన, అందరి ముందు నిన్ను ఇజ్జ తీసేసినట్టు మాట్లాడిన, తల్లి లేదు
తండ్రి లేదు అనాథమని ఎన్నో గుంపించి తిట్టినా కానీ మనసులో పెట్టుకున్నావు కానీ ఏ ఒక్కరోజు కూడా నన్ను మాట అనలేదే. నన్ను క్షమించేవే కదా. నీకు ఉట్టబోయే బిడ్డకు కూడా నా పాపించి దాన్ని వేరు పెట్టుకుంటానంటే నువ్వు ఇంతకన్నా మంచిదాను అని నేను అర్థం చేసుకోలేదే. నీ మంచితనాన్ని ఆసరగా చేసుకొని నేను నిన్ను ఎంతో వేధించిందే మేఘనా. నన్ను క్షమించే. అయ్యో అత్తమ్మ, నేను నిన్ను క్షమించుడేంది అత్తమ్మ? నువ్వెన్ని నన్ను తిట్టినా నిన్ను నేను ఒక అత్త లెక్క అనుకోలేదు అత్తమ్మ. నీలో నా తల్లిని చూసుకున్నా. నేను నువ్వెంత ఓపిక పట్టని మంచితనాన్ని అర్థం చేసుకోకలేకపోయింది. అత్తమ్మ ఏడవకు నువ్వు. మేఘనా. అత్తమ్మ ఓ అన్నా అన్నా, ఓ అన్నా అన్నా, నేను కూర్చుని వారి కూర్చోలేదే అన్నా, నేను తినవారి పువ్వేలేదే అన్నా, నీకు తాగువారి నీళ్ళు ఇవ్వలేదే అన్నా, ఈత కొమ్మ అమ్ముకు రమ్మన్ననే అన్నా, ఇల్లే కథ అవుతుంది అనుకోలేదే అన్నా. నన్ను క్షమించే అన్నా. ఊకో ఈ అన్న చెల్లెలను క్షమించుడే ఉంటే చెప్పు. ఊక ఊక అన్నా అబ్బా ఊకో అన్నా. అడు ఊకయ్యా ఊకో ఊకో. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా. ఊకో ఊకో అత్తమ్మ, అందరం మంచిగా ఉందాం. ఇంకేంది, నీ తప్పైతే నువ్వు తెలుసుకున్నావు కదా. బిడ్డ మనలో మనకు క్షమాపణలు ఎందుకు కానీ ఇంత అన్నం వండపో, అందరం తిందాం. సరే కాలకలు కడుక్కోపోరు. హాయ్ ఫ్రెండ్స్, చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు గంట ఉంటుంది, గట్టి కొట్టుంది. బాయ్. వెల్కమ్.